వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ మన న్యూస్ అండ్ వ్యూస్ లో పార్టిసిపేట్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు ఎమ్మెల్సీ టీవీఎస్ నేత కపిల్వై కుమార్ గారు, అలాగే నర్సాపురం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నర్సాపురం ఎమ్మెల్యే ఎం ప్రసాద్ రావు గారు, ఇంకా టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు బెర్నే ప్రభాకర్, స్టేషన్ ధన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య గారు లైవ్ లో ఉన్నారు. విజయవాడ నుంచి లైవ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షులు చెలసాని శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు స్టూడియో. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మాకు జరిగినటువంటి సిఎల్పీ మీటింగ్ లో గానీ మా పార్టీ దృష్టిలో గానీ అనేక అంశాలు చర్చకు రావడం జరిగింది. మా యొక్క తెలంగాణ ఇష్యూని కొంతమంది తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యేలు గానీ ఎంపీలు గానీ తీసుకొస్తే రేపు పొద్దున్న తెలంగాణ విడిపోతే మరి పోలవరం ప్రాజెక్ట్ లాంటి క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి ఖమ్మం రెవెన్యూ బోర్డర్ ని ఇదివరకు మరి ఆంధ్ర సంబంధించి ఉన్నటువంటి దాన్ని విడగొట్టాలని అనేక రకమైనటువంటి చర్చాంశాలు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దృష్టిలో పెట్టడం జరిగింది. వ్యక్తిగతంగా నేను సమైక్యవాదినైనా మా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం. తప్పకుండా మా అన్ని ప్రాంతాల యొక్క మనోభావాలకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుంది. దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. స్పష్టం చేయడం జరిగింది. దీనిలో ఇంకా డీప్ గా చర్చ అవసరం. ఒకటి, తెలంగాణ ఇష్యూలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాకా ఏదో దోషిగా నిలబెట్టడం జరిగింది. వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ అడ్డంగా ఉన్నాయి. ఈ రోజున ఇచ్చిన మాటని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంది. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వటానికి ముఖ్య కారణం, ఈ రోజున అనౌన్స్ చేయడానికి. అదేవిధంగా ఈ ఫ్రీ జోన్ విషయంలో గానీ తెలంగాణ అంశంలో గానీ ఆ అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది, చిత్తశుద్ధిని నిరూపించుకుంది. ఈ రోజున ఎవరైతే తెలంగాణకి తెలంగాణ అనుకూలంగా పోరాడినటువంటి వారందరి మీద కేసులు ఎత్తివేయాలని కూడా కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలాంటి మంచి సానుకూల నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకోవటం, ఇది మేము కాంగ్రెస్ పార్టీ పరంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు స్వాగతిస్తున్నాం. సరే, ఇప్పుడు ఉన్నటువంటి మా యొక్క అభిప్రాయాల్ని, మా ప్రాంతం యొక్క అభిప్రాయాల్ని నేను ముందరే చెప్తున్నా. తప్పకుండా మా యొక్క మనోభావాలకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుంది. ఏ విధమైన సంకోచం లేదు. తప్పకుండా మా యొక్క మనోభావాలను కూడా, ఇది కాంగ్రెస్ పార్టీ అందరికీ సంబంధించిన పార్టీ, తప్పకుండా మా యొక్క మనోభావాలు అనుగుణంగానే స్పందిస్తుంది. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన నిర్ణయంతో అనౌన్స్ చేయడం జరిగింది. ఇంతకుముందు సుఖేందర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ నిర్ణయం గారు భారతదేశాన్ని కానీ ముఖ్యంగా టీడీపీ నాయకులు అంటున్నది ఏంటంటే, గత 6 సంవత్సరాలుగా 2004లో మేనిఫెస్టోలో తెలంగాణ ఇష్యూ చేర్చినప్పటి నుంచి కూడా నానబెడుతూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు తీసుకున్న డెసిషన్ కూడా అలానే ఉంది. ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఆ రోజున మిత్రపక్షంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ తోటి ఉన్నప్పుడు ఒకే మాట చెప్పాం. ఈ రోజు మిత్రపక్షంలో లేకపోయినా ఒకే మాట మీద నిలబడింది, ఒకే స్టాండ్ మీద నిలబడింది కాంగ్రెస్ పార్టీ. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పాం. సెకండ్ ఎస్ఆర్జీకి కట్టుబడి ఉన్నాం. ప్రణబ్ ముఖర్జీ కమిటీని వేయటం జరిగింది, రోసయ్య గారిని కమిటీ వేయడం జరిగింది. సామరస్యపూర్వకంగా శాంతియుతంగా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం హర్షించదగినటువంటి నిర్ణయం. ఇది కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమైన నిర్ణయం. ఈ రోజున కాంగ్రెస్ పార్టీని వేలెత్తి చూపించేటువంటి నైతిక హక్కు తెలుగుదేశం పార్టీకి లేనే లేదు. ఈ విషయంలో ఈ రోజునేమో అసెంబ్లీలోనేమో శాంతి భద్రతలు క్షీణించిపోయి ప్రభుత్వం విఫలమైందనేమో చంద్రబాబు నాయుడు గారేమో అసెంబ్లీలో నేను మాట్లాడటం జరిగింది, మీరు అందరూ చూసే ఉన్నారు. ఇలాంటి ఆరోపణలు చేయటం సరైనటువంటి విషయం కాదు. కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇచ్చింది, తప్పకుండా ఆ మాటకి కట్టుబడి ఉంటుంది. తప్పకుండా నిర్ణయం తొందరలోనే చూస్తారు.